ఈ నెల జనవరి 13వ తేదీన చాలా అరుదైన పౌర్ణమి ఏర్పడబోతుంది. దీన్ని పుష్య పౌర్ణమి అని అంటారు. ఈ పుష్య పౌర్ణమి చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున చాలా అరుదైన యాదృచ్ఛికం జరగబోతుంది. జనవరి 13వ తేదీన వచ్చే పుష్యమి పౌర్ణమి 144 ఏళ్ల తర్వాత ఈ రోజున రాబోతుందని, కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు జరగబోతాయని వేద పండితులు చెప్తున్నారు. ఈ పౌర్ణమి రోజున భోగి పండుగ కూడా వచ్చింది. అయితే పుష్య పౌర్ణమి రోజున కొన్ని అద్భుతమైన అమృత గడియాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజున ఏర్పడే అమృత గడియల్లో సుమారు 144 సంవత్సరాల తర్వాత ఏర్పడబోతున్నాయని, ఇంతటి అమృత గడియలు ఏర్పడటం చాలా అదృష్టమని వేద పండితులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున కొన్ని పనులను చేయడం ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి గడియలో అసలు ఎలాంటి పరిహారాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. జనవరి 13వ తేదీన పుష్య పౌర్ణమి రోజున ఇలా చేయండి. రావి ఆకులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఈ పుష్య పౌర్ణమి రోజున ఒక రావి ఆకును తీసుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. తర్వాత ఈ ఆకును తీసి మీ బీరువాలో పెట్టండి. పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల మీకున్న అప్పుల సమస్యలన్నీ త్వరగా తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. పసుపు శుభానికి సూచికగా నమ్ముతారు. కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇల్లంతా పసుపు నీళ్ళని చిలకరించుకోండి. మీ ఇంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నందుకు మీ పూజ గదిలో ఒక లక్ష్మీదేవి పటానికి 5 గులాబీ పూలను సమర్పించి నమస్కారం చేసుకోండి. మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం వరిస్తుంది. కోరిన కోరికలు నెరవేరుతాయి. లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పుష్య పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పుని కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ల ఉప్పుని వేసి మూటలాగా కట్టి ఉప్పు మూటని ఇంటి గుమ్మం ముందుకు వేలాడదీయండి. పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల మీ ఇంటికున్న నరదృష్టి మొత్తం తొలగిపోయి ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. పుష్య పౌర్ణమి రోజున భోగి పండుగ వచ్చింది. ఈ భోగి పండుగ రోజున శరీరానికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన గణపతి మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం గం గణపతే నమః. గణపతి మంత్రాన్ని 21 సార్లు జపించండి. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. సకల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. భోగి రోజున తప్పకుండా భోగి మంటలను వేయాలి. ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ భోగి మంటలో వేయాలి. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఇక మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఉదయం పూట భోగి మంటలు వేసి సాయంత్రం 6 గంటల సమయం నుండి చిన్న పిల్లలకు భోగి పండ్లను పోస్తారు. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకు భోగి పండ్లను పోయాలి. పిల్లల పైన భోగి పళ్ళు పోసి తల్లిదండ్రులు ఆశీర్వాదించాలి. రేగి పండ్లనే భోగి పళ్ళు అని అంటారు. పిల్లలకు ఇలా భోగి పళ్ళు పోయడం వల్ల జ్ఞానం పెరుగుతుందని, నరదృష్టి తొలగిపోతాయని నమ్మకం. గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున గోవుకు అరటి పండ్లను తినిపిస్తే మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి తలుపు పైన స్వస్తిక్ గుర్తును గీయండి. స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయడం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి. పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసేటప్పుడు ఆ సమయంలో నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. జాతక దోషాలన్నీ తొలగిపోయి మీకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. పౌర్ణమి రోజున గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది. మీలంతా డబ్బుతో నిండిపోతుంది. అలాగే పుష్య పౌర్ణమి రోజున కాలికి నల్ల దారం కట్టుకోండి.
ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వెంటనే ఉంటుంది. అలాగే నరదృష్టి దోషాలు తొలగిపోతాయి. ఈ పుష్య పౌర్ణమి రోజున మన శరీరం పైన చంద్రకిరణాలు పడితే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించవచ్చు. కాబట్టి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ రాత్రి సమయంలో చంద్రుడిని చూడండి. అయితే ఈ రోజున చంద్రుడిని చూసేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకోండి. మీ మనసులో ఉన్న కోరికలను తప్పకుండా నెరవేరుతాయి. పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. ఇంటి గడపను లక్ష్మి రూపంగా భావిస్తాము. కాబట్టి పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఈ రోజున చద్దన్నాన్ని తినకూడదు. అలాగే ఆకుకూరలు, మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహారాన్ని తినకూడదు. ఈ పౌర్ణమి రోజున ఎవరికైనా దానం చేయండి. ఈ రోజున చేసే దానాల వల్ల 1,000,000 జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. సో ఇదండి ఇవాటి వీడియో. రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అందరికీ నమస్కారం. సర్వే జన సుఖినో భవంతు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.